ఇప్పటివరకు మనం వాస్తు పురుష ఉత్పత్తి గురించి, అదేవిధంగా వాస్తు పురుషుని తప్పనిసరిగా పూజించాల్సిందే అనే విషయాన్ని గురించి, ఆ పూజ ఏ ఏ సమయాల్లో తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుందనే వివరాలను గురించి చెప్పుకొని నేరుగా భూమి యొక్క లక్షణం దగ్గరికి చెప్పుకోవడానికి వచ్చాం. భూ లక్షణాలలో మొట్టమొదట రంగు, రుచి, వాసన. రంగు, రుచి, వాసన భూమికి ఉంటాయని, అదేవిధంగా భూమికి హద్దులు ఏర్పరిచినప్పుడు దానికి ఆకారం కల్పించబడుతుంది. కాబట్టి ఈ ఆకృతుల గురించి కూడా కొంత చర్చించాం, మళ్ళీ ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. అలానే భూమి యొక్క ఆ తత్వము, లేకపోతే దాని యొక్క గట్టితనము, బోలుతనము ఎలా ఉంది అన్న దాని మీద ఆధారపడి ఏ భూమిలో గృహాన్ని నిర్మించవచ్చు, ఎక్కడ నిర్మించకూడదు అనే దగ్గరికి వచ్చాం. ఇప్పుడు మనం ఇప్పటి వరకు చెప్పుకున్న దాంట్లో ఏమన్నా సంశయాలుంటే అడగవచ్చు. ఎప్పుడైనా సరే శాస్త్రం అనేది అడగటం అనే దాని ద్వారా వృద్ధి పొందుతుంది, లేకపోతే పుష్టి పొందుతుంది. అలా కూర్చొని బ్లాంక్గా వింటే గనక అది రాదు. మీరు విన్నదాని గురించి మీరు ఆలోచన చేసి ఉన్నట్లయితే సంశయాలు కలుగుతాయి. ఆ సంశయాలు కలిగినప్పుడు అది వ్యక్తపరిస్తే దానికి పొందే సమాధానం చాలా గొప్పగా ఉంటుంది. అలా కాకుండా ఊరికే ఈ క్లాసులో మాత్రమే విని వెళ్ళి దాని గురించి మళ్ళీ దాన్ని కనుక స్పృశించకపోయినట్లయితే కనుక మీకు పెద్దగా ఫలితం ఉండదు. పెద్దగా ఏముంది, ఊరికే పరిచయం అవుతుంది శాస్త్రం అంతవరకే మాత్రమే తప్ప శాస్త్రంలో ప్రావీణ్యత మాత్రం కలగదు. విచారణ చేసేవాడికి ప్రావీణ్యత కలుగుతుంది. ఆ నైపుణ్యం లేనివాడు మరలా దీన్ని విశ్వసించడానికి వరకు మీకు ఈ క్లాసెస్ పనికొస్తాయి, కానీ దాన్ని దాటి మీకు ఉపయోగపడవు. కాబట్టి తప్పనిసరిగా విన్న విషయాన్ని మననం చేయాలి. మననం చేసిన విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. వచ్చిన సందేహాలని నివారించుకోవాలి, జ్ఞానాన్ని స్థిరం చేసుకోవాలి. ఇది పద్ధతి ఎప్పుడైనా సరే. అర్థమవుతుంది కదా? అలా మీరు చేస్తున్న క్రమంలో ఇప్పటి వరకు విన్న దాంట్లో ఎక్కడైనా ఒక సందేహం కలిగితే అది ఇప్పుడు అడగండి. సందేహం ఏమి లేకపోతే తర్వాత దానికి వెళ్ళిపోదాం. జై శ్రీరామ్ స్వామి. ముందు చెప్పిన క్లాసుల్లో స్వామి ఒక లైన్ చెప్పారు స్వామి. లోకాలు మిగతా ఆశ్రమాలు గృహస్థ ఆశ్రమాన్ని ఆశ్రయించి ఉంటాయని చెప్పారు స్వామి. ఆ మాట అర్థం కాలేదు స్వామి. మళ్ళీ చెప్పుకుందాం. ఆశ్రమాలు 4: బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. ఇవి 4 ఆశ్రమాలు అంటారు. ఆశ్రమం అనే శబ్దానికి ఉండే ఇల్లు అనే పేరు కూడా ఉంది. ఆశ్రయమో ఆశ్రమమో అన్న ఈ 2 మాటలకి కూడా. ఇక్కడ ఆశ్రమాలు అంటే ఏమిటంటే ధర్మ నిర్వహణ కోసం నువ్వు ఒక విధానాన్ని ఆలంబనగా చేసుకుంటున్నావు, దాన్ని ఆశ్రమం అంటున్నారు. ధర్మ నిర్వహణ కోసం. ధర్మము అంటే ఏమిటి అంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడము, నిన్ను నువ్వు నీ స్వాభావిక స్థితిలో ఉంచుకోవడము అనేది ధర్మం. నిన్ను నీవు నీ స్వాభావిక స్థితిలో ఉంచుకోవడం అనేది నీ ధర్మం. ఉదాహరణకి నేను విద్యార్థిని అన్నాడు. విద్యార్థి యొక్క ధర్మం ఏమవుతుంది? విద్యను అభ్యసించడం అవుతుంది. ఇది స్వాభావికంగా వచ్చే ధర్మం అన్నమాట. అర్థమైందా? ఈ విధంగా విద్యను అభ్యసిస్తూ కాలం గడుపుతూ ఉండడానికి విద్యాభ్యాస కాలంలో చేయవలసినవి, చేయకూడనివి, ఈ 2 విషయాలని తెలుసుకొని చేయకూడని వాటిని వదిలిపెట్టి చేయవలసిన వాటిని మాత్రమే చేస్తూ ఉండడం ఏదైతే ఉందో దాన్ని ధర్మము అనే పేరుతోటి చెబుతారు. ఇకపోతే చేయవలసినవి అంటే ఇప్పుడు మీరు కాలేజీల్లో, యూనివర్సిటీల్లో వీటిల్లో స్ట్రైకులు చేస్తూ ఉంటారు. మీకు కనపడుతుంది కదా, స్ట్రైక్స్ అనేవి, సమ్మెలు అనేవి అక్కడ మొదలవుతాయి.
తర్వాత ఈ ఫ్యాక్టరీల్లో వాటిల్లో వీటిలో మొదలవుతాయి. ఇప్పుడు ఈ 4 ఆశ్రమాలని అర్థం చేసుకొని బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉండేవాడు స్కూల్లోనో కాలేజీలోనో యూనివర్సిటీలోనో ఉంటాడు, లేకపోతే ఇంకో గురువు గారి దగ్గర ఉంటాడు. అర్థమవుతుందా? అతని పని ఏమిటి? ఆ గురువుల దగ్గర నుంచి ఆ కరిక్యులంను అనుసరించి విద్యను నేర్చుకోవటం అనేది అతడి పని. ఇది అతడి యొక్క స్వాభావిక ధర్మం అవుతుంది. ఇది తన్ను తాను రక్షించుకోవటం, నిలబెట్టుకోవడం. అంటే విద్యార్థిగా ఉన్నాడు, మరొకటిగా లేడు. అలా కాకుండా సమ్మె చేస్తే వాడు ఏమవుతాడు? విప్లవకారుడు అవుతాడు, తిరుగుబాటుదారుడు అవుతాడు. ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నావు నువ్వు? ఎవరి మీదో చేస్తున్నావు. ప్రభుత్వం మీదనో లేకపోతే నీ కాలేజీ లేకపోతే యూనివర్సిటీ పాలకవర్గం మీదనో తిరుగుబాటు చేస్తున్నావు. ఇంతేగా జరుగుతున్నది. లేకపోతే 2 గ్రూపులుగా పడి కొట్టుకుంటున్నారు, అయితే 2 చాలట్లేదనుకుంటే 3, 4 అయి కొట్టుకుంటారు అర్థం పర్థం లేకుండా. ఇదంతా కూడాను పనికిరానిది అనమాట. అయితే వాళ్ళు సరైన కారణంతో సమ్మె చేస్తున్నారు కదా అని ఒక మాట వస్తుంది. ఇక్కడ ఈ మీమాంస ఇదంతా కూడాను మనం అర్థం చేసుకోవాల్సిన సూక్ష్మత ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఏ పనిలో ఉన్నావో ముందు ఆ పని నెరవేర్చు. ఆ పనిని మానుకొని అయిపోయింది అనుకున్న తర్వాత నువ్వు మిగతా వాటిలోకి వెళ్ళొచ్చు. ఇప్పుడు నీకు అర్హత లేదు దానికి. అర్థమవుతుందా? ఈ లాజిక్ మిస్ అయ్యామా లేదా మనం? ఇది ధర్మం అంటే అది, విధి అంటే అది. అంటే అది నువ్వు గనక గృహస్థాశ్రమంలోనో ప్రవేశించి కనుక ఉన్నట్లయితే అప్పుడు నీకు అది తప్పనిసరి అవుతుంది. అప్పుడు చెయ్యకపోతే పాపం సమ్మె, ఇప్పుడు చేస్తే పాపం. ఇది ధర్మం యొక్క స్వరూపం. ఇది నిన్ను నువ్వు రక్షించుకునే దాంట్లో భాగం. అర్థమవుతుంది? ఇక దీన్ని మించిన ధర్మం ఇంకోటి ఉంది. అదేమిటంటే నీ స్వభావ స్థితికి, సహజ స్థితికి వెళ్ళటం అన్నమాట. సహజ స్థితి అంటే ఏమిటంటే, సహజము అనే మాట కూడా అక్కడ పనికిరాదు. నిజానికి నీ వాస్తవ స్థితి ఏదైతే ఉందో ఆ స్థితికి చేరటం ఏదైతే ఉందో అది నీ ప్రధాన ధర్మం అవుతుంది. దీన్ని ఆత్మధర్మం అనే పేరుతోటి చెప్తాం. ఈ ఆత్మధర్మం అన్ని ఆశ్రమాల్లో వాళ్ళకి సమానం. బ్రహ్మచర్యాశ్రమంలో కానీ, గృహస్థాశ్రమంలో కానీ, వానప్రస్థాశ్రమంలో కానీ, సన్యాసాశ్రమంలో కానీ సమానం. ఇంతకుముందు సన్యాసాశ్రమం గురించి చెప్పేటప్పుడు ముందు సన్యాసి అయితేనే దక్కిన వాటికి అర్హుడని కూడా చెప్పాను. కానీ అందరి పట్ల అది సాధ్యం కాదు ఈ కాలంలో. ముందే సన్యాసంగా మన అంతఃసన్యాసాన్ని పొంది ఉండడం అనేది ఈ రోజుల్లో కుదరదు. కాబట్టి అటువంటప్పుడు ఏమి చేయాలి? మరి నాకు కాలం, సమయం, నా వంటికి వయసు పెరిగిపోతూ ఉన్నది కదా అని చెప్పి అనుకున్నప్పుడు రూల్స్ ఉంటాయి. అదే శాస్త్రము, ధర్మాలు, విధులు అనే పేరుతోటి రూల్స్ పెట్టింది. ఆ రూల్స్ని పాటిస్తూ ఉంటే ముందు నువ్వు రక్షణ దీంట్లో ఉంటావు, రక్షణ వలయంలో. అంటే నీవు ఆ రూల్స్ను పాటిస్తూ ఉన్నావు కాబట్టి నీకు చెరుపు జరగదు. ముందు అది పాటిస్తూ నీ నిత్యధర్మం, ఆత్మధర్మం తెలుసుకోవాల్సిన అవసరం ఏదైతే ప్రధానంగా ఏదైతే ఉందో దాన్ని సాధించుకోవాలి. అర్థమవుతుందా? ఇప్పుడు బ్రహ్మచర్యాశ్రమంలో విద్యాభ్యాసం చేయటము, బ్రహ్మజ్ఞానం పొందటము అన్నది మాత్రమే పని. బ్రహ్మజ్ఞానం పొందటం ఆ ప్రకృతి రీత్యా, పుట్టుక రీత్యా నీకు ఇప్పుడు సాధ్యం కావడం లేదు, విచారానికి కావడం లేదు. అప్పుడు వేదము లేకపోతే ఆయా శాస్త్రాలు ఏమేమి చదువుకుంటున్నారో, లౌకిక శాస్త్రాలు కానీ వైదిక శాస్త్రాలు కానీ ఏం చదువుకుంటున్నారో వాటిని చక్కగా బట్టి కొట్టడము, చేతనైనంత నేర్చుకోవడం. ఇది నీ బ్రహ్మచర్య ఆశ్రమంలో నీ విధి. అన్ని ఆశ్రమాల్లో ఒక విధి ఏమిటి? ఆత్మధర్మాన్ని పాటించడం. అట్లనే అన్ని ఆశ్రమాల్లో ఒక విధి ఏమిటంటే అహింస, ఎవరిని హింసించకుండా ఉండడం అనేది ఇది. ఇక్కడ మరలా అహింస అనేదానికి మళ్ళీ ఒక వివరణ ఉంటుంది. ఏది హింస, ఏది అహింస అనే దాంట్లో ఒక వివరణ ఉంటుంది. అది ఇంకో క్వశ్చన్లో మళ్ళీ మీరు అడుగుతారు, చెప్పుకుందాం. ఇది బ్రహ్మచర్య ఆశ్రమం. బ్రహ్మచర్య ఆశ్రమంలో ఏం చేస్తున్నావు? బ్రహ్మమునందు చరించడానికి, బ్రహ్మము గురించి తెలుసుకోవడానికి, బ్రహ్మజ్ఞానం పొందడానికి ప్రయత్నం చేస్తున్నాం. బ్రహ్మజ్ఞానం పొందడానికి అవసరమైన ఈ జీవితం అనేది ఏదైతే ఉందో ఆ జీవితాన్ని నిలబెట్టడానికి అవసరమైన శాస్త్రాలను కూడా, చదువులను కూడా అక్కడే చదువుకుంటావు. ఇది నువ్వు కాలేజీలో,
యూనివర్సిటీలో చదువుకునే చదువు. అది దానికి ఉపయోగపడటానికి, అది అర్థమైందా, దానికి ఉపకరణం అనమాట. సబ్ మెయిన్ కాదు అది. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు, అవే మెయిన్ అనుకొని వాటిల్లో గొప్పతనం ఉందనుకుంటున్నారు. అవి మెయిన్ కాదు. అది తినటానికి, నీవు సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడానికి అంతవరకు మాత్రమే ఆ చదువులు. దాన్ని దాటి నువ్వు ఎంత సంపాదించినా, ఇప్పుడు నువ్వు రోజు అంత తినగలుగుతావు అనుకుందాం, 3 పూటలు కలిపి అంతంత తింటావు అనుకుందాం, ఒక కుంభం. ఆ పైన 4వ కుంభం నీకు బరువే. నీ 3 కుంభాలే 3 సార్లుగా వేస్తున్నావు. ఒక్కసారిగా వేస్తే ఏమవుద్ది? కుండ పగిలిపోద్ది. ఒకేసారి కుక్కలేవు కదా, కూరలేవు. కాబట్టి దాన్ని విడతలుగా తింటావు. అర్థమవుతుంది. కాబట్టి దాన్ని దాటి ఏదైతే ఉందో, ఒక జీవితకాలానికి దాటి కూడా ఏదైతే ఉందో, అదంతా నీకు నువ్వు తిన్నప్పుడు ఈ శరీరం ఎంతైతే అరిగించుకొని, ఎంతైతే శక్తిగా గ్రహించి తీసుకుంటుందో అంతవరకే నీకు దక్కుదల. మిగతాదంతా వ్యర్థం. అది బయటకు వదిలేసేది. నీ ధనం కానీ, నీ చదువు కానీ, అవన్నీ కూడా అటువంటివే. మలం అన్నమాట అది. అంటే దేనికోసం నువ్వు ఆ పని చేస్తున్నావో దానికి ఉపయుక్తమైన దాన్ని అది పట్టుకోవాలి. ఇంకొక ఎగ్జాంపుల్, ప్రయాణం సాగాలంటే చెప్పులు కావాలి నడిచిపోయేవాడికి, చేతికర్ర కావాలి, మ్యాప్ కావాలి, ఇంకా ఏ రక్షణ అవసరాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కావాలి. చెప్పులు కావాలి కదా అని చెప్పి బాగా గట్టిది వేసుకుందాం అని చెప్పి ఇనప చెప్పులు వేసుకున్నాం అనుకో, సాగుద్దని నడక సాగదు కదా. ఎందువల్ల? బరువు ఎక్కువైపోయింది. ఊతగర్ర ఉండాలి, అది తేలిగ్గా చేతిలో రావాలి, కానీ దాన్ని ఒక కాడిమాన్ని తీసుకొని పట్టుకున్నాం అనుకో, ఉపయోగం లేదు. ఇప్పుడు మనం చేస్తున్న పనులన్నీ అవే. లక్ష్యం ఏమిటో తెలియదు, ఎందుకు బ్రతుకుతున్నామో తెలియదు. ఒకవేళ సుఖం కోసమే నేను బ్రతుకుతాను అనుకున్నా, నీ సుఖానికి ఎంత అవసరం అవుద్దండి? ఏ సుఖానికైనా సరే ఎంత అవసరం అవుతాయి? దాన్ని మించి నువ్వు దాచిపెడదామని చెప్పి అనుకుంటున్నావు చూసావు, అది అవిధి, అది అజ్ఞానం. అర్థమైందా? బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు ఈ స్పష్టమైన దృష్టిని కలిగి ఉంటాడు. ఇది బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నప్పుడే ఈ దృష్టిని సాధించాలి. ఎవడైతే ఈ దృష్టిని సాధించాడో వాడు గృహస్థాశ్రమానికి అర్హుడవుతాడు. దీన్ని సాధించకుండానే గృహస్థాశ్రమంలోకి వెళ్ళదలుచుకున్నట్లయితే, ఇప్పుడు మనకి అనాదిగా వస్తున్న, చాలా కాలం నుంచి వస్తున్న మన సమాజంలో ఉండే ధర్మాలు, పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పనిసరిగా పాటించాలి. అర్థమవుతుందా? విధి నిషేధాలు. ఇక గృహస్థాశ్రమానికి వచ్చాం అంటే బ్రహ్మచారులం అయ్యి కానీ, బ్రహ్మజ్ఞానం పొంది కానీ, సాక్షాత్తు బ్రహ్మ స్వభావాన్నే పొంది కానీ, పొందక కానీ వచ్చాం. అయిపోయిందిలే, వయసు పైన పడుతుందని చెప్పి వచ్చేసాం. ఇప్పుడు ఈ విధి నిషేధాలను పాటిస్తూ ఉండాలి. గృహస్థాశ్రమంలో మళ్ళీ క్రొత్తగా ఉండే విధులు నిషేధాలు ఉంటాయి. ఇప్పుడు ఇంతకుముందు ఏదైతే నీకు ఇక్కడ కూడదు అని చెప్పామో, ఇక్కడ గృహస్థాశ్రమంలో అది తప్పనిసరి అవుతుంది. కొన్ని పనులు అర్థమవుతుంది. ఇప్పుడు గృహస్థాశ్రమంలో, బ్రహ్మచర్యాశ్రమంలో చదువుకోవటము, ఉపవాసం చేయటము, బ్రహ్మజ్ఞాన చింతన చేయటము, ఆయా చదువులు చదువుకోవటము, ఇవన్నీ బ్రహ్మచర్యాశ్రమంలో ఉంటాయి. ఉపవాసాలు కూడా ఉంటాయి అక్కడ. మౌనం పాటించడం ఇత్యాది అన్నీ ఉంటాయి. ఇక్కడ నేను మౌనం పాటిస్తున్నానంటే కుదరదు. గృహస్థాశ్రమంలో నీ భార్య మాట్లాడాలి, పిల్లలు మాట్లాడాలి, చుట్టూ సమాజం మాట్లాడాలి. నువ్వు ఇంత సంపాదించి తెచ్చి పెడితే కానీ వీళ్ళకి సాగదు అంతా కూడా. అక్కడ నేను మాట్లాడినంటే కుదరదు, దానికి ఏదో పరిమితి విధించుకోవాలి. అలానే అక్కడ నేను తిండి తినకుండా నీరసించిపోతాను అన్నా కూడా గృహస్థాశ్రమను నిర్వహించలేవు. అక్కడ నీవు ముప్పూటలా తినాల్సిందే. బ్రహ్మచర్య ఆశ్రమంలో ముప్పూటలా తినడానికి లేదు. మీరు హాస్టల్స్ గురించి గొడవ చేస్తారు, తిండి గురించి గొడవ చేస్తారు, అది లేదు ఇది లేదంటారు, ఇళ్ళకు వచ్చి రకరకాలు వండించుకొని తింటుంటారు. అసలు వాళ్ళు అలా తినటమే గొప్ప అనుకొని ఈ ఇళ్ళు అనుకుంటారు. అర్థమవుతుందా? ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం వీటన్నిటి గురించి తెలుసుకోనందువల్ల మన దగ్గర ఉండే జ్ఞానాన్ని ప్రక్కన పెట్టి ప్రక్కదేదో బాగుందని చెప్పి అనుకొని వాటిని నేర్చుకోవటం అనే దీనివల్ల ప్రస్తుతం
ఇలా కలియుగంగా మారి కాలం మనకు అనుభవానికి వస్తూ ఉన్నది. కాలం కలియుగంగా మారి అనుభవానికి వస్తున్నది. అదే జ్ఞానం కలిగితే నీ మనసులో బ్రహ్మజ్ఞానం కనుక ఉన్నట్లయితే నీ కాలం సత్యకాలమే. అర్థమైందా? కాలం అనేది వాళ్ళకే సంబంధించింది. సాముదాయికంగా అందరికి కలిగి ఉన్నా కూడా నిజానికి అనుభవంలోకి వచ్చేటప్పటికి ఎవరి కాలం వాళ్ళదే. ఇప్పుడు ఈ గదిలో మనం అందరం సమానంగా ఈ చల్లదనాన్ని, వేడిని, లేకపోతే ఈ వెలుగుని అనుభవిస్తూ ఉన్నా సరే, ఎవరైతే దీని మీద శ్రద్ధ కలిగి ఉన్నారో వాళ్ళు మాత్రమే దీన్ని గమనించగలుగుతూ ఉన్నారు. ఆ శ్రద్ధ ఇంకొక చోట ఉన్నవాడు దాంట్లోకి వెళ్ళి అక్కడే చూస్తున్నాడు, అందరి మధ్యలో కూర్చున్నప్పటికీ కూడా. అర్థమవుతుందా? 1,00,000 మంది మధ్యలో కూర్చున్నా, చాలా ఇష్టలైన జనుల మధ్యలోనే 10 మంది మధ్యలోనే కూర్చున్నా కూడా నీకు ఇష్టమైన పని ఏదైతే ఉందో ఆ పని దగ్గరికే నీ మనసు వెళ్ళిపోతూ ఉంటుంది. అర్థమవుతుందా? సో ఏది ఏమైనా ఆశ్రమం గురించి అడిగావు కాబట్టి ఇది గృహస్థాశ్రమం మీద ఇక మిగతా జనులు అందరూ, మిగతా ఆశ్రమాలు, లోకాలు ఎందుకు ఆధారపడి ఉన్నాయంటే ధర్మాన్ని ఆధారం చేసుకొని లోకాలు ఉన్నాయి. ఈ ధర్మాల్లో ప్రధానమైన ధర్మం గృహస్థాశ్రమం ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మం చక్కగా నెరవేరుస్తూ ఉన్నప్పుడు పాడి పంట సమృద్ధిగా ఉంటుంది, లోకానికి పుష్టి కలుగుతుంది. బ్రహ్మచర్య ఆశ్రమాలు అంటే చదువుకునే వాళ్ళు, అమ్మ అన్నపూర్ణ నేను విద్యాభ్యాసం చేస్తున్నాను, నాకు ఆహారాన్ని జ్ఞానాన్ని కూడా ప్రసాదించని చెప్పి ఈ బ్రహ్మచారి వెళ్ళి ఇంటి ముందు చేయి చేస్తాడు. చేస్తే అప్పుడు పెట్టేవాడు అక్కడ పెళ్లి చేసుకొని కాపురం చేస్తూ ఆయా పనులు, ఆయా వృత్తుల్లో ఉన్నవాడే. అర్థమవుతుందా? అంటే బ్రహ్మచర్య ఆశ్రమానికి ఆధారం అతడే ఉన్నాడు. ఇప్పుడులాగా డొనేషన్లు కట్టి చదువుకోవటాలు అవి లేవు ఆ రోజుల్లో. మన శాస్త్రం అలా చదువుకోమని చెప్పటం లేదు. అలా నువ్వు నిన్ను గట్టెక్కించుకోవడానికి చేసే క్రమంలో గృహస్థ అనేవాడు ఈ సమస్తమైన లోకాన్ని మోస్తూ ఉంటాడు. అతడు యజ్ఞయాగాది క్రతువులకు అతడే అర్హుడు, బ్రహ్మచారి చేయుడు. యజ్ఞయాగాది క్రతువులకి అతడే అర్హుడు. మళ్ళీ వానప్రస్థుడు కూడా యజ్ఞయాగాది క్రతువులు కొన్ని చేయవచ్చు, కానీ దానికి పరిమితులు ఉంటాయి. కానీ గృహస్థాశ్రమంలో ఉండేవాడు మాత్రం చాలా యజ్ఞాలు, వ్యవహారాలు చేస్తారు. దీని ద్వారా దేవతలు తృప్తి పొందుతూ ఉన్నారు, అంటే పైలోకాలు. ఇక్కడ నానా పశు సంతతి అంతా కూడాను ఇతడు చేసే యజ్ఞం వల్ల, అన్నయజ్ఞం వల్ల, వీటన్నిటి వల్ల తృప్తి పొందుతూ ఉన్నాయి. తోటి మనుషులు తృప్తి పొందుతూ ఉన్నారు, అన్ని ఆశ్రమాలు తృప్తి పొందుతున్నాయి. వానప్రస్థుడు వనంలో ఉంటూ ఉంటాడు, కానీ ఏదైనా ముఖ్యమైనది అవసరమైనప్పుడు అతడు అక్కడ వ్యవసాయం చేయడానికి లేదు, వనంలో లభించేది మాత్రమే తీసుకుంటూ ఉండాలి. అతడు వ్యవసాయం చేసేవాడు ఎవడు? గృహస్థు. బ్రహ్మచారి చేయడు, సన్యాసికి అసలే లేదు. ఎవరి మీద ఆధారపడ్డారు వీళ్ళందరూ? గృహస్థు మీద ఆధారపడ్డారు. ధర్మం మీద ఆధారపడి, అంటే చేయవలసిన వైదిక ధర్మాన్ని అనుసరించి బ్రతకటం వల్ల ముల్లోకాలు సంతోషపడుతూ ఉన్నాయి. అదేవిధంగా అతడు తన కుటుంబం కోసం, తన ధర్మ నిర్వహణ కోసం, లోక సంరక్షణార్థం కూడా అతడు సంపాదన చేస్తూ, ఆ సంపాదనంతా తనకెంత అవసరం అంత అనుభవిస్తూ, తక్కినదంతా కూడాను మిగతా 3 ఆశ్రమాల వాళ్ళు సుఖంగా ఉండటం కోసం అని చెప్పి వినియోగం చేస్తాడు గృహస్థు. ఈ విధంగా అతడు ఉత్తమోత్తమైన పుణ్యాన్ని పొందుతాడు. అర్థమవుతుందా? ఈ విధంగా గృహస్థాశ్రమాన్ని ఆశ్రయించుకొని ఉన్నారు. ఇప్పుడు ఈ గృహస్థు అంటే గృహమునందు ఉండేవాడు. గృహం వరంగానే మరలా మనకి ఇళ్ళు ఇవన్నీ వస్తాయి. అక్కడ దీనికి ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది. ఇప్పుడు నీ ప్రశ్నకి సమాధానం వచ్చిందా? తృప్తిపడ్డావా? సో దీన్ని మళ్ళీ వినండి. దాన్ని ఎన్ని రకాలుగానే చెప్పుకోవచ్చు, ఎన్నో ఉంటాయి. ఒక పాయింట్ చెప్పుకునేటప్పుడు మిగతా అన్నీ చర్చించాం, అంతవరకే చెప్పి వదిలేస్తాం. ఇప్పుడు అంతవరకే చెప్పడం అయింది. ఫర్దర్గా ఇంకేమైనా క్వశ్చన్స్ వస్తే ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం అవుతుంది. ఈ గృహం అవసరమైనప్పుడు మనం ప్రతి పనికి కూడా నీకు జీవితంలో ఎన్ని రకాల పనులు, అంటే అవసరాలు నీకు పనుల రూపంలో కనిపిస్తూ ఉన్నాయో వీటన్నిటికీ కూడాను శాస్త్రం ఉంది. ఈ శాస్త్రాన్ని మనం అధ్యయనం చేసినప్పుడు
ఆ పనికి సంబంధించిన శాస్త్రాన్ని, ఏ శాస్త్రము, ఆయా పనులకు సంబంధించిన శాస్త్రాలని అధ్యయనం చేసినప్పుడు దాంట్లో నీకు విరుద్ధ ఫలితాలు లేకుండా నిర్దిష్టమైన ఫలితాలు వస్తాయి. అంటే నువ్వు ఏమి కోరావో అదే వస్తుంది, మరొకటి రాదు. కొలేటరల్ డ్యామేజ్ అంటూ ఉండదు. అర్థమవుతుందా? ఎప్పుడు పూర్తి వైదికంగా శాస్త్రీయంగా ఆ వేదాన్ని అర్థం చేసుకొని తత్వాన్ని తెలుసుకొని బ్రహ్మచర్య ఆశ్రమంలోనే, లేదు గృహస్థాశ్రమంలో పెద్దల్ని సేవించడం అనేది ఒక విధి. అంటే తనకంటే వయసులో పెద్దవాళ్ళు, ధనంలో పెద్దవాళ్ళు, పదవిలో పెద్దవాళ్ళు, వీటన్నిటిని మించి జ్ఞానంలో పెద్దవాళ్ళు, ఈ నలుగురిని సేవించడం అనేది గృహస్థాశ్రమంలో విధి. ఆ విధిని పాటించేవాడు ఈ జ్ఞానాన్ని క్రమంగా పొందుతూ ఉంటాడు కాబట్టి వాడు బయటపడిపోతాడు. ఈ ఈ ఈ గృహస్థాశ్రమంలో ఉండగా చాలా పనులు నీకు వస్తాయి కదా, ఆయా పనుల్ని ఈ ఆయా పనులకు సంబంధించిన నైపుణ్యాలు కలిగిన శాస్త్రిని ఆశ్రయించడం ద్వారా దాన్ని నువ్వు తెలుసుకోవడం అవుతుంది. అర్థమవుతుందా? మనం ఇప్పుడు శాస్త్రం అని చెప్పి ఏదో చెప్పుకుంటున్నామో, ఎన్ని రకాల అవసరాలు ఉంటాయో అన్ని రకాల శాస్త్రాలు ఉంటాయని చెప్పి ఎట్లయితే చెప్పుకుంటున్నామో, ఇవన్నీ ఈ శాస్త్రాన్నే మీరు ఇప్పుడు ప్రజెంట్ భాషలో ఆల్గోరిథం అనే పేరుతోటి పిలుస్తున్నారు. ప్యాటర్న్ అనే పేరుతోటి పిలుస్తున్నారు. అర్థమవుతుందా? పద్ధతి అనే పేరుతో పిలుస్తాం, సైన్స్ అనే పేరుతో పిలుస్తాం. అంటే ఎగ్జాక్ట్ సైన్స్, దాంట్లో మళ్ళీ మార్పు చేర్పులు ఏమీ ఉండవు అనే పేరుతోటి పిలుస్తున్నాం. అర్థమవుతుందా? ఈ అల్గోరిథమ్స్ ఎన్ని అని ప్రశ్న వస్తే దేన్నైనా సరే సాధించడానికి కొన్ని విధానాలు వాటిని ఇన్నని చెప్పొచ్చు, కానీ నిజానికి అల్గోరిథమ్స్ యొక్క సెక్షన్స్ ఎన్ని ఉన్నాయంటే ఇన్నని చెప్పడానికి వీల్లేదు. అవసరాలు ఎన్ని రకాలుగా ఉంటాయో అన్ని రకాలుగా శాస్త్రాలు ఉంటాయి. వీటిల్లో ప్రధానమైన శాస్త్రాలుగా మనకు చెప్పబడుతున్నది ఇక్కడ వాస్తు శాస్త్రము, జ్యోతిష్ శాస్త్రము, ఇట్లా 64 కళలు, అంటే షడంగాలు, 64 కళలు, వాటిలో మరలా ఉపకళలు, ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ ప్యాటర్న్సే. ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాల్సింది. ఇవి కాకుండా కూడా నువ్వు సొంతంగా ఒక ప్యాటర్న్ని ఊహించి నువ్వు చేయొచ్చు, కానీ అప్పటికీ కూడా అది వీటిల్లోకే వచ్చి చేరుతుంది. వీటిల్లో దేనికో సంబంధించిందే అయి ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఏదైనా పని చేసేటప్పుడు అసలు పుట్టినప్పుడు ఎందుకు పుట్టాను, నా ఇష్టమై పుట్టానా, ఎక్కడికి పోతున్నావు, ఈ మధ్య కాలంలో ఉండే బ్రతుక్కి అర్థం ఏంటి అని తెలుసుకోవడం అనేది మన విధి. అర్థమవుతుందా? ఇప్పుడు నా ఎదురుగా కూర్చున్న వాళ్ళు, మేము సైంటిస్టులు అనుకునే వాళ్ళు కూర్చుంటే వాళ్ళ భాషలో, చదువుకున్న వాళ్ళం మాకు తెలుసు అనుకుంటే వాళ్ళ భాషలో, ఏమి తెలియదు మేము గొడ్లు కాసుకునే వాళ్ళం అంటే గోపాలరు, వీళ్ళని ఏమంటాం, గోపాలరు, గోవులను కాసుకునేవాళ్ళం, పశువుల్ని అనుకుంటే ఆ భాషలో చెప్పబడేది ఒక్క విషయమే, మీ స్థితిని అనుసరించి వస్తుంది. ఇప్పుడు ఆల్గోరిథం అంటే మీరేమనుకుంటారు, మ్యాథ్స్ అంటారు, అంతేగా. మ్యాథమెటికల్ ప్యాటర్న్స్నే చెప్తున్నారు ఆల్గోరిథం అని చెప్పి. మీరు నిజంగా మ్యాథ్కి సంబంధం లేకుండా ఉండే శాస్త్రం ఒక్కటి కూడా లేదు, ఒక్కటి కూడా లేదు. ఈవెన్ హిస్టరీ ఆల్సో. హిస్టరీ రిపీట్స్ అనే మాట వాడుతున్నారు కదా, రిపీట్స్ అన్నప్పుడు ఎంతకాలానికి అనే మాట వస్తుందా లేదా, అది గణితమా కాదా? రిపీట్ అన్నప్పుడు 1 సారా 2 సార్లా 3 సార్లా, అది గణితమా కాదా? సో నీ ఈ ప్యాటర్న్స్కి దీనికి నువ్వు ఏ విధంగా దర్శించినా సరే వాటికి లింక్ లేకుండా ఉండడం అనేది కుదరదు, ఎందుకంటే అన్నీ ఒకటే కాబట్టి. దాని నుంచి అవుట్ ఆఫ్ ది బాక్స్ అనే ఒక మాట మనం వాడతామే, అవుట్ ఆఫ్ ది బాక్స్ అసలు లేనే లేదు. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉన్నది ఒకటే, బాక్స్ దానిలోనే ఉంది, బాక్స్ లోపల అదే ఉంది, బాక్స్ బయట అదే ఉంది. అర్థమైందా? బాక్స్ అదే ఉంది. సో ఈ బాక్సే వాస్తు గృహం. దాన్ని నువ్వు ఎలా అర్థం చేసుకుంటే అలా కనిపిస్తుంది. ఇది
ఇప్పుడు మామూలు ఈ కాలంలో వాస్తు చెప్పుకునే వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పే మాటలు ఏంటి ఇంటి గురించి చెప్పమంటే ఏవేవో మాట్లాడుతున్నారు అన్నట్లు ఉంటుంది. నీకు దీన్ని తెలియకుండా నీవు ఇంటి గురించి ఈశాన్యం పెచ్చు ఉండాలి, లేకపోతే ఇది తక్కువ ఉండాలి, అటు మిర్రు ఉండాలి, ఇటు పల్లం ఉండాలి, ఇవన్నీ ఎంతకాలం చెప్పుకున్నా నువ్వు మాత్రం ఆ గ్రహశాస్త్రం ఏదైతే ఉందో, వాస్తుశాస్త్రం ఏదైతే ఉందో దాని ప్రయోజనాన్ని పూర్ణంగా సాధించుకోలేవు. ఆ శాస్త్రం యొక్క ప్రయోజనం ఏమిటి? వాస్తుశాస్త్రం అనేది వైదిక శాస్త్రం కదా. ఈ వైదిక శాస్త్రం యొక్క ప్రయోజనం ఏమిటి? ఆత్మోద్ధరణ. ఉన్న కాసేపు సుఖంగా ఉండడం, నువ్వు అనుకునే లక్ష్యాలు నెరవేరడం, ఇది కదా దీని ప్రయోజనం. ఆరోగ్యంగా చక్కగా సంపదలతోటి జీవితం సాగించడం, పాపం రాకుండా పుణ్య మార్గంలో నడవటం, పాపపుణ్యాలకు అతీతమైన వాస్తవాన్ని దర్శించటం, ఇది నీకు లక్ష్యం. దానికి ఈ శాస్త్రాలు ఉపయోగపడతాయి, ఈ వాస్తు ఉపయోగపడుతుంది. ఎలా అయితే మనం ఇక్కడ శుభ్రం చేసుకొని ఒక పద్ధతిగా వీటన్నిటిని పెట్టుకొని అమర్చుకొని కూర్చుంటే మనం అందరం వినటానికి వీటన్నిటికీ సౌకర్యంగా ఉంది. ఇక్కడ కావాల్సింది అదేగా. అది సాధించబడితే పని జరిగినట్లే. అర్థమవుతుందా? సో ఈ విధంగా ఈ శాస్త్రాలన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. నువ్వు ఎన్ని రకాల ప్యాటర్న్స్ని, అల్గోరిథమ్స్ని నువ్వు రచించి దర్శించి వాటి ద్వారా నువ్వేదో చెప్పబోనుకున్నా అది ఇందులోకే వచ్చి చేరుతుంది. సరిగా గమనించుకుంటే వీటిల్లోకే వచ్చి వైదికంలోకే చేరుతుంది. అన్ని వేదాల్లోనే ఉన్నాయట అనే మాట మనం వింటుంటాం, గుర్తుందా? వెటకారంగా అంటారు, సీరియస్గా కూడా అంటారు ఈ మాటని. అన్ని వేదాల్లోనే ఉన్నాయి అని చెప్పే మాట వాస్తవం. కానీ అన్ని వేదాల్లోనే ఉన్నాయంట అంటే ఇదిగో ఈ గ్యాడ్జెట్ ఉంది వేదంలో, లేకపోతే యాపిల్ ఫోన్ కూడా ముందుగా వేదంలో కనిపెట్టారు, జర్మనీ వాళ్ళు మన వేదాన్ని పట్టుకుపోయారు, ఇవన్నీ తిక్కల మాటలు. నీ వేదం నీ గుండెలో ఉంటుంది. రాముల వారితోటి వెంటబడి వెళ్ళేటప్పుడు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠులందరూ అన్నారు, వేదాలు మాతోటే వచ్చేస్తున్నాయి కాబట్టి భయం లేదు, మేమేం మోసుకురావనక్కర్లేదు, అగ్నులు మాతోటే వస్తూ ఉన్నాయి, మా తపస్సులు మాతోటి ఉన్నాయి, మేము నీతోటి ఉంటూ నీకు అవసరమైన వ్యవహారాలను నడుపుతూ నీ ప్రక్కనే ఉంటాం రామా, మేము కూడా వస్తామని చెప్పి అన్నారు. రామాయణం చదివిన వాళ్ళకి గుర్తుందా? ఎంతమంది గుర్తుంది ఈ మాటలు? దాన్ని ఇలా చూడాలి అన్నమాట. అంటే శాస్త్రం ఎక్కడుంటుంది, తత్వం ఎక్కడుంటుంది? గుండెలో ఉంటుంది. గుండె అంటే ఇక్కడ చూపిస్తున్నా, ఇది మామూలు ఇదిగా. గుండె అన్నదానికి ఏంటంటే నీ అస్తిత్వం లోపల ఉంటుంది. అర్థమవుతుందా? కాబట్టి ఈ విధంగా తత్వాన్ని తెలుసుకొని ప్రతిరోజు ఈ తత్వచింతన చేస్తూ ఎవరైతే ఈ ఆయా శాస్త్రాలను అభ్యసిస్తారో వాటి మూలం తెలిసి ఉన్నాడు కాబట్టి ఆ శాస్త్రం యొక్క సారం ఏమిటో అర్థమవుతుంది. అప్పుడు మనసుకు శాంతి కలుగుతుంది. నువ్వు ఎంత వాస్తు నేర్చుకొని ఏమి చేసినా నీకు శాంతి లేదనుకో, ఉపయోగం లేదు కదా. ఆ శాంతి కలుగుతుంది. ఆ శాంతి ఇంటి ద్వారా కూడా వస్తుంది. ఇల్లు సరైనది నిర్మించుకొని చేస్తే వస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు మనం భూమి యొక్క లక్షణాలు చెప్పుకునే దగ్గరికి వచ్చాం. ఈ 3 లక్షణాలు ఉత్తమ లక్షణాలు, సాధ్యమైనంత వరకు ఉత్తమ లక్షణాలు ఉండే వాటిని మనం తీసుకో. సో నేల యొక్క రంగు, రుచి, వాసన అనేది చతురస్రము, దీర్ఘ చతురస్రము,